హాయ్. ఏంటి ఈ 9 మంత్స్ తర్వాత అమ్మ కడుపులోంచి మనం బయటికి ఎక్కడికో వెళ్ళి వేరే ప్రపంచాన్ని చూస్తాం అనిపిస్తుంది. పిచ్చా? అలా ఏం ఉండదు. 9 నెలలు అయిపోయిన తర్వాత మన లైఫ్ అయిపోతుంది అంతే. దట్స్ అన్ ఎండ్. అలా ఎలా చెప్పగలవు? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం అంబ్లికల్ కార్డ్ ద్వారా భోజనం తింటున్నాం, తర్వాత మేబీ నోటితో తింటామేమో. ఇప్పటివరకు సైంటిఫిక్ అనాలిసిస్ అంతా ఏం చెప్పింది? నోటితో తింటామని చెప్తుందా, లేదా కాళ్ళతో నడుస్తామని చెప్తుందా? అలాని కాదు, బయట వేరే ప్రపంచం ఉంటుంది అని నేను నమ్ముతున్నా. నువ్వు అనేది ఏంటంటే ఇక్కడ నుంచి బయటికి నువ్వు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇంకో ప్రపంచంలో బతుకుతారని. అవును, ఇట్ మేక్ సెన్స్ కదా. అలా అయితే ఇప్పటివరకు వెళ్ళిన వాళ్ళు ఎవరు ఎందుకు మళ్ళీ వెనక్కి రాలేదు? వచ్చేది అక్కడ ఏం జరిగిందో చెప్పేవాళ్ళు కదా. నిజంగా అలా జరిగితే ఎవ్వరూ ఎందుకు వెనక్కి రాలేదంటే అసలు అక్కడ ఏమీ లేదు కాబట్టి. నీకు అర్థం కావట్లే. అక్కడ వేరే ప్రపంచం ఉండొచ్చు, అక్కడ మనం ఇలా కాకుండా వేరేలా ఉండొచ్చు. ఇంకా చెప్పు. అక్కడ మేబీ మనల్ని అమ్మ జాగ్రత్తగా చూసుకుంటుందేమో. అమ్మ? నువ్వు అమ్మని ఎప్పుడైనా చూసావు అసలు? అమ్మ అనేది జస్ట్ ఫిక్షనల్ మాత్రమే. ఈ వరల్డ్ ఏదైతే ఉందో అది మాత్రమే మన ఇద్దరిది, అంతే. ఈ టైం అయిన తర్వాత ఎండ్. నేను అమ్మని ఫీల్ అవ్వగలుగుతున్నా, అమ్మ నా చుట్టూరే ఉందని అనిపిస్తుంది నాకు. నేను ప్రశాంతంగా ఆలోచిస్తే. దీన్నే మూర్ఖత్వం అంటారు. నమ్మకాలకి సైన్స్ ప్రూఫ్స్ కావాలి. మనం ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో ఇప్పటివరకు మనకేం తెలుస్తుందో అదే నిజం. అది మనకు తెలిసిన నిజం.